హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడైతే ఎగ్ సమోసా చేస్తున్నాను. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే ఎగ్ సమోసా అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 3 ఎగ్స్ అయితే ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ ఆనియన్స్ సన్నగా పొడవుగా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన సమోసా కాదండి, ఇట్లాగా తీగలుగా ఉండే విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారా? ఇదండి పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, కరివేపాకు సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాము. ఇది వచ్చి వెల్లుల్లి, అల్లం పేస్ట్. ఇప్పుడు మనకు సమోసా సీట్ ఎంతైతే కావాలో దాన్ని కొలత ప్రకారం, కొలత ఏం లేదండి, నార్మల్గా అయితే కట్ చేసేసుకోవాలి. చూసారా? వీడియోలో చూపించే విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇలాగా షీట్లన్నీ తయారు చేసుకోవాలి. స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ అయితే పెట్టుకొని మనం కట్ చేసిన షీట్లని కొంచెం అట్ట ప్యాన్ మీద వేడి చేసి పక్కన పెట్టుకుందాం. ఈ ఎగ్స్ని లోపల నిల్వ తీసేసి వైట్ అయితే ఇలా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. చూసారా? ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీని ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ అయితే వెలిగించుకోవాలి. బండి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆలు ముక్కలు వేసుకున్నాం. ఎందుకంటే ఇవి ఫ్రై అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఇవి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత అల్లం పేస్టు, వెల్లుల్లి, తర్వాత కరివేపాకు అండి, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొంచెం ఫ్రై అయ్యాక పసుపండి చాలా తక్కువగా వేసుకుంటున్నాను. తగినంత ఉప్పు. కొంచెం ఫ్రై అయిందండి, దీంట్లో కారం వేయట్లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి వేసేసుకున్నాం కాబట్టి కారం అవసరం లేదండి. చూసారా? సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూసారా? కొంచెం అయితే వేగిపోయింది. ఇంకో 5 మినిట్స్ తాగాక గరం మసాలా పౌడరు, ధనియాల పొడి అనేసి మళ్ళీ ఒకసారి మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ వేసుకోవాలండి ఫైనల్. చూసారా? ఎగ్ వేసుకున్నాక ఒకసారి మిక్సింగ్ చేసుకోవాలి. చుక్క నీళ్ళైతే వేసుకుంటున్నాం, ఎందుకంటే కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుందండి, పొడిగా కాకుండా. కొంచెం వాటర్ తీసేసుకున్నాను. రెడీ అయిపోయిందండి, మసాలా రెడీ అయిపోయింది. ఇంకా ఎగ్ సమోసాకి ఇలాగైతే రౌండ్గా చేసుకోవాలి. చేసుకున్నదంటే దీంట్లో స్టఫింగ్ పెట్టుకున్నాం కదండి. దీన్ని ఈ పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ ఇలా అప్లై చేసుకొని
ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఈ సమోసాలు దీంట్లో ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయితే అయిపోయింది. ఇవైతే రెడీ అయిపోయి తీసేసుకుందాం. చూసారు కదా, వేడి వేడిగా కరకరలాడే ఎగ్ సమోసా అయితే రెడీ అయిపోయింది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. ఎలా ఉందా ఎగ్ సమోసా? బాగుంది మమ్మీ, సూపర్గా ఉంది. ఫస్ట్ టైం తిన్నాము. బాగుంది మమ్మీ. థ్యాంక్ యూ.